'సోమర' మూవీకి సంబంధించి రీసెంట్‌గా ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఫ్యాన్స్‌కి నచ్చిందా లేదా అన్నదైతే ప్రస్తుతానికి చర్చనీయాంశంగా తయారైంది. శంకర మహాదేవన్ ఆలపించినటువంటి ఈ సాంగ్ అయితే ఖచ్చితంగా నచ్చే తీరుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అందించినటువంటి శంకర మహాదేవన్ చానాళ్ళ తర్వాత మళ్ళీ ఈ సాంగ్‌ని అందించాడు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందించాడని చెప్పాలి. ఇంతకు మించినటువంటి కలయిక ఇంకేముంటుంది. అలా విజువల్స్ కూడా అద్భుతంగా కుదిరాయని చెప్పాలి. అందుకని టోటల్‌గా ఈ సాంగ్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్‌కి ఎక్కే అవకాశం గట్టిగానే ఉంది. 'వశిష్ట' నుంచి లేట్‌గా వచ్చినటువంటి ఈ సాంగ్ అయితే కొంచెం ప్రమోషన్స్‌లో కొంచెం ముందడుగేస్తే బాగుండేది. కానీ ఇప్పటికైనా వచ్చి మంచి పని చేశారు. అందువల్ల ఈ సాంగ్ అయితే కొంచెం బాగా నచ్చి తీరుతుందని చెప్పాలి. మీడియాని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నటువంటి ఈ సాంగ్ మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్‌కి నచ్చిందనే చెప్పాల్సి ఉంటుంది మరి. 'సోమర' మూవీకి సంబంధించి ఇంకా ముందైతే ప్రమోషన్స్ భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చినటువంటి టీజర్‌కి నెగటివిటీ వచ్చింది కాబట్టి, ఇప్పుడు దాన్ని క్లియర్ చేసే క్రమంలో ఈ సాంగ్‌నైతే రిలీజ్ చేశారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా అట్రాక్ట్ చేసే విధంగానే వచ్చే ప్రతి టీజర్ ఉంటుందనే చెప్పాలి. ముందైతే ప్రమోషన్స్ భారీ స్థాయిలో పెంచుతారని తెలిసింది. 200,00,00,000 బడ్జెట్‌తో వస్తున్నటువంటి ఈ మూవీ మీద అసాధారణ అంచనాలు ఉన్నాయన్న విషయం అయితే మనకు తెలియదు కాదు. 'వశిష్ట' డైరెక్షన్‌లో వస్తున్నటువంటి ఈ మూవీ మీద అట్రాక్షన్ అయితే చాలా ఎక్కువ రేంజ్‌లో ఉందనే చెప్పాలి. పాన్ ఇండియన్ మూవీ కాబట్టి మూవీ ఆషామాషీగా అయితే ఉండే సమస్య లేదు. చాలా అద్భుతంగా ఉంటుందని ప్రెజెంట్ క్రిటిక్స్ సైతం చెప్పడం